హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు 2025 సంవత్సరం ముగుస్తుంది. ఈ ముగిసే క్రమంలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకునే ముందల నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే ఈ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 2024 జూన్లో అయ్యారనమాట. అప్పుడు ఏంది జస్ట్ అప్పుడు ఎక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు వదిలేసిన పనులు అయితేనేమి ఇతరత్ర చాలా కార్యక్రమాలు ఇంకా అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు. ఆ సుత్తంతా అన్నీ ఎక్కేసి మళ్ళీ ఏమైంది, అధికార బదిలీలని అవి ఇవని ఆ 6 నెలలుగా అది చక్కబెట్టుకోవడానికి సరిపోయింది. అప్పులకి వాటికి వీటికి మళ్ళీ ఎక్కడ రిజ్యూమ్ చేయాలి, ఏ వర్క్స్ని ఎక్కడి నుంచి చేయాలని. సో అందుకని లాస్ట్ ఇయర్ ఓకే. బట్ ఈ ఇయర్ అనేది పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు ఆ పథకాలు ఇవ్వటం స్టార్ట్ చేశారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, ఇంకా అది మన ఆర్టీసీ బస్సుది అది ఇస్తున్నారు, నెల నెల తప్పకుండా పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ప్రజల యొక్క సంక్షేమంలో వాళ్ళు చెప్పిన అన్ని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకున్నట్లు కాకపోయినప్పటికీ మెజారిటీ అయితే ఇస్తున్నారు. ఇంకా ఆడబిడ్డ పథకం ఇవి కొంచెం పెండింగ్లో ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. అన్నదాత సుఖీభవ కూడా బాగానే ఇస్తున్నారు. ఇన్స్టాల్మెంట్లు అయినా పర్లేదు. అది సంక్షేమం వరకు చూసుకుంటే మెజారిటీ ప్రజలు ఆ పరంగా ఇబ్బందులు అయితే లేవు. చాలా వరకు హ్యాపీగానే ఉన్నారు. ఇంకా రోడ్లు చూసుకుంటే రోడ్లు కూడా చాలా వరకు బాగానే చేస్తున్నారు. అక్కడక్కడ ఉన్నా కానీ వాటిని అన్నింటిని కూడా చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఇంకా డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కూడా పోయిన జనవరి నుంచి గత నెల దాకా వాళ్ళు పెట్టుబడులు అంటూ తిరుగుతూనే ఉన్నారు. వైజాగ్లో సమ్మిట్ పెట్టారు, అక్కడ కొన్ని పెట్టుబడులు వచ్చాయన్నారు. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, తర్వాత టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ వచ్చినాయన్నారు. కాగ్నిజెంట్ ఈ మధ్య అది వాళ్ళ యొక్క కార్యకలాపాలు స్టార్ట్ చేశారు. ఇంకా చూసుకుంటే ఆర్సెలర్ మెట్టల్ అని అవని ఇవని కొన్ని ఇంకా వైజాగ్ సమ్మిట్లో కాకుండా ఇంకో 10 లక్షల పెట్టుబడులు కూడా తెచ్చామన్నారు. గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయన్నారు. కొన్ని స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. చూద్దాం. ప్రస్తుతానికైతే పాజిటివ్గానే ఉంది. వీటి వల్ల కూడా అంటే ఇప్పుడు అవ్వంగానే గ్రౌండింగ్ అవ్వాలని కూడా జనాలు అంతా ఆతృతగా అయితే లేరు. అంటే ఆతృతగా లేరంటే మరి అంత తెచ్చారు ఇంకా గ్రౌండింగ్ అవ్వలేదని ఇంకా అంత సంతృప్తి లేదు. సర్లే ఏదో తెస్తున్నారు, కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు కదా అని ప్రస్తుతానికైతే వాళ్ళు చేస్తున్న పనుల మీద కాస్త సంతృప్తిగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్ఫార్మెన్స్ పరంగా. ఇంకా అవి తీసేస్తే ఆయన జనాలతోటి పెన్షన్ల కోసం వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడు జనాలతోటి. ఇంకా వేరే ఏ కార్యక్రమాలు ఉన్నా జనాల్లోనే ఉంటున్నాడు, జనాలతోనే కనెక్ట్ అవుతున్నాడు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా జనాలతో విపరీతంగా కనెక్ట్ అవుతున్నాడు. ఇంకా అవి ఇంకా పార్టీ పరంగా అంటే రాజకీయ పరంగా చూసుకున్నా కానీ పార్టీలో లోకలోకలు వస్తున్నాయి. ఆధిపత్య పోరు ఉంటుంది. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు చెత్త పనులు ఎక్కువ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల మీద మిగతా వాళ్ళ ఆధిపత్యం జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఎక్కడ కూడా ఇదివరకులా ఇమీడియట్ యాక్షన్ తీసేసుకొని నెగిటివ్ అయిపోవట్లా. కాస్త వేచి చూసే ధోరణిలో కొంచెం పాజిటివ్గా అవే సర్దుకుంటాయిలే అన్న ఇదిగానే ఉన్నాడు. కాస్త కార్యక్రమాలు బాగానే సర్దుకుంటున్నాయి. ఈ కొత్త ఎమ్మెల్యే ఎవరైతే దుర్మార్గాలు చేస్తున్నాడో వాళ్ళను కూడా ఎప్పటికప్పుడు పిలిపించుకుంటున్నాడు, హెచ్చరించుకుంటున్నాడు. రిపోర్టులు కొంచెం సెట్ అవ్వకపోతే ఇబ్బంది పడతారని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ ఓవరాల్గా అన్ని రకాలుగా ఎప్పుడు ఇదివరకులాగా అభివృద్ధి ఈ పనే కాకుండా అభివృద్ధి, పని, సంక్షేమం, రాజకీయం అన్నీ చూసుకుంటున్నాడు. ఓవరాల్గా అయితే ఏ రోజు సంతృప్తికరంగానే ఉంది ఆయన పర్ఫార్మెన్సు, ఆయన పరంగా కానీ ఆయన పార్టీ పరంగా కానీ అని ఇది నా యొక్క అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.